ఈ యొక్క పంటికి ఈ యొక్క వేరుకి అవినాభావ సంబంధం ఏమిటి, ఆయుష్ని ఎలా పెంచుకోవాలో మీరు డాక్టర్ గారు మీరు చెప్పవలసిందిగా కోరుచున్నాం. ఇది ఉత్తరేణి మొక్కని మనం మామూలుగా అపామార్గ అంటాం, అంటే ఆయుర్వేదంలో సంస్కృతంలో అపామార్గ అంటాం. సో ఈ ఆకు చాలా పెద్దదిగా ఉంటుంది, కొంచెం చక్కగా బాగుంటుంది. దీన్ని ముఖ్యంగా మనం ఇందాక గురువుగారు చెప్పినట్టుగా దంతధావనం కార్యక్రమాన్ని మనం ఉత్తరేణి పుల్లలతోటి కనుక చేసుకుంటే, ఉత్తరేణి కాడనమాట ఇలాగా. సో దీంతో చేసుకుంటే పళ్ళు తొందరగా ఊడవు, పళ్ళల్లో క్రిములు పట్టడం అంటే డెంటల్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి. తర్వాత బ్లీడింగ్ అంటే గమ్స్, కొంతమందికి బ్లడ్ కారుతూ ఉంటుంది కదా, అవన్నీ తగ్గడానికి ఈ ఉత్తరేణి కొమ్మలతోటి దంతధావనం చేసుకోవడం అనేది మనకి ఆయుర్వేదంలో చాలా చక్కగా వివరించారు. చాలామంది ఇప్పటికీ కూడా ఈ ఉత్తరేణి పుల్లలతోటి పళ్ళు తోముకోవడం అనేది అలవాటుగా చేస్తుంటారు. దీంతో పాటుగా వారు చెప్పినట్టు వేప పుల్లలతోటి, తర్వాత కానుగ పుల్లలతోటి కూడా దంతధావనం చేసుకోవడం అనేది మనకు అలవాటు ఉంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అవన్నీ కలిపినటువంటి దంతధావన చూర్ణం కూడా చాలా మంచి ఆయుర్వేద ఫార్మసీస్ తయారు చేస్తున్నారు. సో దాంతో చేసుకున్నా కూడా చాలా మంచిది, ఎందుకంటే ఇవి తెచ్చుకోవడం అనేది అందరికీ కష్టసాధ్యం కాబట్టి ఇలా కూడా మన దంతధావన చూర్ణం ఉపయోగించవచ్చు. మీరు ప్రస్తుతం వాడుతున్న టూత్పేస్ట్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. అందులో ఉప్పు ఉంది, సాల్ట్ ఉంది, పప్పు ఉంది అని రకరకాలుగా చేస్తుంటారు. కానీ వాటన్నిటి వలన మీకు వస్తున్న ఇంతమంది డెంటల్ డాక్టర్స్ ఉన్నా కానీ మన దంత సమస్యలు మనకే ఉన్నాయంటే మనం వాడుతున్న విధానాలు మారడం. సో అందుచేత మళ్ళీ దంతధావనం అనేది ఇలాగా ఉత్తరేణి కొమ్మలతోటి చేసుకోవడం లేదా వేప పుల్లలతో చేసుకోవడం అనేది మంచిది. ఇంకోటి ఏంటంటే ఈ ఉత్తరేణి అనేది బరువు తగ్గడానికి కూడా పనికొస్తుంది. సో ఉత్తరేణి ఆకుల్ని చక్కగా సన్నగా కట్ చేసేసి వాటితోటి ఆయిల్ తయారు చేసుకొని ఉత్తరేణి తైలం అనమాట, అపామార్గ తైలం అంటాం. సో దీంతో మనం మర్దన, అభ్యంగన, ఉద్వర్తన అని చెప్పేసి వెయిట్ రిడక్షన్కి స్పెషల్గా మన దగ్గర ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. సో అలాగా మన ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. దీంతో ఇలాగా మసాజ్ లాగా చేసుకుంటే వేడి అనేది పుడుతుందనమాట. ఆ వేడి వలన లోపల ఉన్నటువంటి ఫ్యాట్ అంతా కూడా బాండ్ అవడం వలన వెయిట్ రిడక్షన్కి, వేళ్లాడే పొట్టలకి, ఇలాంటి వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా పనిచేసేటువంటి ఔషధం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ఉత్తరేణి అనేది మామూలుగా మేము ఉత్తరేణి క్షారం అని చెప్పేసి తయారు చేస్తాం. సో ఉత్తరేణి క్షారం ఈ ఆకులు మొత్తం ఎండబెట్టేసేసి చక్కగా వాటిని వెలిగించేసేస్తే బూడిదలాగా తయారవుతుంది అనమాట. సో ఆ బూడిదని మేము స్పెషల్గా యానోరెక్టల్ సర్జరీస్ అంటే హెమరాయిడ్స్, పైల్స్ అంటాం కదండి, ఆ పైల్స్కి, ఫిస్టులాకి, వాటన్నిటికీ సర్జరీస్ చేసేటప్పుడు ఆ ఉత్తరేణి క్షారాన్ని ఉపయోగించి సర్జరీని చేస్తారు. అందువల్ల ఏంటంటే తొందరగా పుండు తొందరగా మానేటువంటి గుణం ఈ ఉత్తరేణిలో ఉంది. అందుకని ఈ జంతువులన్నీ కూడా మనకి అడవుల్లో తిరిగేవన్నీ కూడా ఉత్తరేణి కొమ్మల్ని ఇలాగా అవి నవలడం అలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ రకంగా ఉత్తరేణిని ఉపయోగించుకోవడం వలన మనకు ఆరోగ్య సమస్యల్ని చాలా వరకు మనం నివారణ చేసుకోవచ్చు, అధిక బరువు సమస్యను కూడా తగ్గించుకోవచ్చు.